సో అంటే ఇలాంటి వాళ్ళని నమ్మద్దు, సో వాళ్ళు మోసపోతారని చెప్పినా కూడా చాలామంది జనం ఇంకా నమ్ముతారు, ఇంకా పూజలు చేస్తారు ఈ అఘోరి లాంటి వాళ్ళకి, బాబాలకి. సో ఇంత నమ్మినా కూడా మరి ఏదో ఒక కేసు రోజు బయటపడుతున్నా కూడా మళ్ళీ కొత్త వాళ్ళని ఎట్లా నమ్ముతారు? అసలు ఈ అఘోరి కథేంటి? అంటే నాగసాధు అంటే లేడీ అఘోరి, ఈమె అప్పట్లో మీడియా ముందు కానీ టీవీలో కానీ ఒక పెద్దగా హల్చల్ చేసి ట్రెండింగ్ సృష్టించి ఆ తర్వాత కొన్ని రోజుల పాటు మాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది ఎవరికి కూడా తెలియదు. మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ హల్చల్ చేస్తుంది. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం కానీ, అక్కడ మనుషులతో గొడవపడడం కానీ, అంటే తను నిజంగా ఆలయాలకు వెళ్తుందా లేకపోతే కావాలనే గొడవలు పడడానికి బయటకు వస్తుందా ఎవరు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే వెళ్ళిన ప్రతి చోట కూడా పోలీసులతో కానీ సాధారణ ప్రజలతో కానీ ప్రతి ఒక్కరిని కూడా కొట్టడం కానీ, వాళ్ళతోని పోట్లాడడం కానీ, బూతులు కూడా మాట్లాడడం, పచ్చి బూతులు కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు చాలా మటుకు నాగసాధువులు కానీ, అఘోరీలు కానీ, అఘోరాలు కానీ వాళ్ళందరూ కూడా మన జనారణ్యానికి దూరంగా ఎక్కడో కొండల్లో కానీ అడవుల్లో కానీ అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అసలు వాళ్ళు జనారణ్యంలోకి రానే రారు. కానీ ఈమె మాత్రం అట్లా కాకుండా కంప్లీట్ గా జనాల్లోకి వచ్చి కార్లో తిరుగుతూ, ఐఫోన్ వాడుతూ, డబ్బులు ఇవన్నీ, అసలు తనకి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే రీసెంట్ గా తెలిసిన కొన్ని వివరాల ప్రకారం చూసుకుంటే తనకు కొన్ని రాజకీయ నాయకులతో కూడా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకు కొన్ని పూజలు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తుంటే వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా డబ్బులు వస్తుందని కొంతమంది కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటి మనకు ట్రెండింగ్ టాపిక్ అంటే ఈ అమ్మాయి పేరు శ్రీవర్షిణి. సో ఆ అమ్మాయిని కూడా తను ట్రాప్ చేసింది. వాళ్ళ ఇంటి గుంటూరు జిల్లా మంగళగిరిలో తన ఇంటికి వెళ్ళి ఒక వారం రోజుల పాటు లేడీ అఘోరి బస్ చేసింది అనమాట. సో ఆ వారం రోజులు ఉన్న తర్వాత ఎప్పుడైతే తను వెళ్ళిపోయిందో ఆ నెక్స్ట్ డేనే ఈ శ్రీవర్షిణి అనే అమ్మాయి కూడా ఇంకా నేను కూడా తనతో పాటు వెళ్తాను, నేను కూడా అఘోరిగా మారుతానని చెప్పేసి ఇంకా ఇంట్లో వాళ్ళు చెప్తే ఒప్పుకోరని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, అది కూడా పగడ్బందీగా తనకు మేజర్ అనే ఒక అది వచ్చేంత వరకు కూడా సౌండ్ చేయలేదు. మేజర్ అయిపోయిన తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నేను ఈ విధంగా లేడీ అఘోరి వెనకాల వెళ్ళాలనుకుంటున్నాను, నేను కూడా అఘోరిగా మారదాం అనుకుంటున్నాను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదనే విధంగా అక్కడ పోలీసులకు ఆల్రెడీ చెప్పేసి తను వెళ్ళిపోవడం జరిగింది. హైదరాబాద్కి వచ్చేసింది తన దగ్గరికి. సో అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ నాన్న పేరు కోటయ్య, అదే విధంగా వాళ్ళ అన్న విష్ణు, సో వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, మా కూతురు కనిపించట్లేదు అని. సో అప్పుడు వాళ్ళు పోలీసులు చెప్పారంటే మాకు ఆల్రెడీ మీ అమ్మాయి చెప్పేసి వెళ్ళిపోయింది, ఈ విధంగా వెళ్తున్నా అని చెప్పింది అని చెప్పినప్పుడు, సో ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే వారం రోజుల పాటు మా ఇంట్లో ఉంది, తనకు మా అమ్మాయికి విషం పెట్టింది, మందు పెట్టింది, ట్రాప్ చేసింది, కిడ్నాప్ చేసింది, తను ఏదో ఒక విధంగా మా అమ్మాయిని మా చేతుల్లో పెట్టండి, తన నుంచి మా అమ్మాయిని రక్షించండి సార్ అనే విధంగా వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అవుతూ పోలీసు దగ్గర కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ పోలీసులు కానీ ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళని బూతులు తిట్టడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ, అసలు ఎవరు వెళ్ళినా కూడా తనతోని మాట్లాడమే ఒక బూత్తోని మాట్లాడినట్టు అనే విధంగా చాలా మంది కూడా దూరంగా ఉంటున్నారు. మరి అసలు ఈ అమ్మాయికి ఏమైంది, తను నిజంగానే ట్రాప్ చేసిందా, ఏదైనా మందు పెట్టిందా, ఎవరు కూడా అర్థం కావట్లేదు. తను మంచిగా బీటెక్ చదివిన వ్యక్తి, సో బీటెక్ చదివి మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి, పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో ఉండాల్సిన వ్యక్తి ఈ విధంగా అఘోరి వెనకాల వెళ్తాను, నేను కూడా అఘోరిగా మాట్లాడి సడన్ గా మాట్లాడడం అందరూ కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఈ 2-3 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి కూడా అఘోరి వెనకాలే కనిపిస్తూ తనతో పాటు ఉండు, తన ఇంట్లో వాళ్ళతో కూడా ఫైట్ చేసే స్టేజ్కి తను వెళ్ళిపోయింది. మరి ఈ విధంగా చేస్తుందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ శ్రీవర్షిని వాళ్ళ అన్న విష్ణు కావచ్చు, నాన్న కోట ఏం చెప్తున్నారంటే తనకు ఇలాంటి అఘోరిక ఇదంతా కూడా ఏది లేదు, తను మొత్తం ఫేకే, తను అంటే ఓన్లీ వశీకరణ కానీ మందులు పెట్టడం, దిష్టి తీయడం ఇలాంటివి మాత్రమే చేస్తుంది. కానీ ఈ నాగసాధి ఇదంతా కూడా జస్ట్ ఫేక్, తను ఫేక్ ఏదో మీడియా ముందుకు వచ్చి నాకు ఫేమ్ రావాలి, నేను బయట తెలియాలనే విధంగా తనకు ఇదంతా కూడా చేస్తుంది. మా ఇంట్లో ఉన్నప్పుడు నాతోని కూడా చాలా బ్యాడ్ గా బిహేవియర్ చేసింది, అంటే లైంగికంగా తను వేధించడం కానీ, మీద పడి పొరలాడడం కానీ, ముద్దులపై ఇలాంటివన్నీ కూడా తన శ్రీవర్షిని వాళ్ళ అన్నగారితో కూడా నాగసాధు అంటే అఘోరి అని పేరు చెప్పుకునే ఈ వ్యక్తి మాత్రం చేయడం జరిగిందంటే మరి ఇవన్నీ కూడా చూస్తుంటే తను ఎప్పుడు చూసినా కూడా సనాతన ధర్మం అని, హిందుత్వం అని, ప్రజల కోసం నేను పోరాడతా, అది చేస్తా అని చెప్పుకుంటూ అసలు వాళ్ళకున్న విలువను కూడా తీస్తుంది నాగసాధు అఘోరి అనే విధంగా ఇప్పుడు జనాలందరూ కూడా క్లియర్ గా అర్థమైపోయింది. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇప్పటికైనా ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ పటిష్టంగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఇలాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో వేస్తే అప్పటికైనా ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుందని చాలా మంది అంటున్నారు. చూద్దాం మరి ఈ అమ్మాయిని వాళ్ళ నాగసాధు నుంచి ఎవరైనా రక్షిస్తారా పోలీసులు అయినా, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్తారా, వెయిట్ చేసి చూడాలి.